ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీలు పోతాయా? కొంతమంది ఏం చేస్తారంటే డైట్లో 4 లీటర్ల నీళ్ళు ఉంటాయి కదండి, మరి 4 లీటర్ల నీళ్ళు ఉన్నాయంటే కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది కదని అంటారు. ఇది పూర్తిగా వాస్తవం, అపోహ. నిజానికి కిడ్నీ నీళ్లు ఎంత ఎక్కువ ఉంటే అంత చక్కగా ఫిల్టర్ అవుతుంది. ఇంకా ఎక్కువ తాగినా కూడా మంచిదే. ఎవరికి సమస్య అంటే ఆల్రెడీ క్రియాటిన్లు పెరిగి లేదా కిడ్నీ ఫంక్షనింగ్ బాగా మందగించి ఇతర కారణాలు, రకరకాల కారణాల చేత సమస్యలో ఉన్నాడికి ఎక్కువ లోడ్ పడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి మా ఎక్స్పర్ట్స్ టీం సలహాతో చేయాలి తప్ప మామూలుగా చేయకూడదు. వాళ్ళని తీసుకెళ్ళి మనం జనరల్గా రుద్దకూడదు. మామూలు డైట్ చేసేవాళ్ళు 4 లీటర్లు కాదు, అంతకంటే ఎక్కువ తాగినా కూడా ఏం కాదు. అలానే మంచినీళ్ళు తాగటంలో ఒక మంచి పద్ధతి ఏంటంటే, మీరు ఉదయాన్నే పరగడుపున లేవగానే, మీరు పొద్దున్నే లేచినప్పుడు పరగడుపున కావాలంటే మీ ఇష్టం వచ్చినంత తాగండి. లీటర్ తాగుతారో లీటర్న్నర తాగుతారో తాగండి. కానీ ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతిదీ కూడా మ్యాక్సిమం పావు లీటర్ కూడా అవసరం లేదు నిజానికి. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్లాస్ పెట్టుకోండి ఎదురుగుండా. ఎలా చేస్తారంటే ఒక గ్లాసులో నీళ్ళు ఉంటాయి, చక్కగా ఒక సిప్ వేయండి, అలా పక్కన పెట్టేయండి. ఒక 5 నిమిషాలకి ఇంకొకసారి, ఎక్కువ తాగవసరం. అలా రోజు మొత్తంలోకి మీరు 4 నుంచి 5 లీటర్ల వాటర్ కనుక పంపగలిగితే ఆ ప్యూరిఫికేషన్ వేరు, కిడ్నీలు అద్భుతంగా పనిచేస్తాయి. అయితే కొంతమంది చెప్తారు కీటో డైట్ చేస్తే కిడ్నీలు పోతాయి అనే ప్రచారం ఉంది. గ్లూకోజ్ డైట్లో అలాంటి ప్రమాదం లేదు, కానీ నీళ్ళు ఎక్కువ తాగితే ఇది తెలియక మాట్లాడతారు. ఇందులో జరిగేది ఏంటంటే, ఎస్, కొంతవరకు వాస్తవం ఏంటంటే రెగ్యులర్ కీటో బేస్డ్ డైట్స్, మన డైట్ పిఎంఎఫ్ డైట్, మన డైట్ కాకుండా ఉండే మిగిలిన డైట్లు, ఇంక్లూడింగ్ నేను గురువుగా చెప్పే డాక్టర్ జేసన్ ఫంగారి ఆయన డైట్తో సహా, వీళ్ళు చేసే పొరపాట్లు కొన్ని ఉన్నాయి ఆ డైట్లో. దాంట్లో పొరపాటు ఏంటంటే, వాళ్ళెవరూ కూడా డైలీ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇన్ కీటో డైట్ వాళ్ళ డైట్స్లో 2.5 లీటర్స్ మించి చెప్పరు. ఇది పెద్ద ప్రాబ్లం. మీరు గ్లూకోజ్ డైట్లో ఉన్నప్పుడు మీరు వాటర్ తక్కువ తాగినా వాటర్ రిటైన్ చేసుకుంటుంది, ఏమీ కాదు. అదే మీరు కీటోన్ డైట్లో ఉన్నప్పుడు మీరు వాటర్ని ఎక్కువగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే వాటర్ని తోసేస్తూ ఉంటుంది. కీటోన్ మెటబాలిజం ఉన్నప్పుడు వాటర్ని రిటైన్ చేయదు, వెంటనే తోసేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో మీరు సినిమాకి బయలుదేరే ముందు ఇంట్లో పాస్కి వెళ్దాం అనుకుంటారు. లేదులే సినిమా హాల్కి వెళ్ళాక పాస్కి వెళ్దామని అనుకున్నా మీరు ఆపుకోగలరు. అట్లానే సినిమా చూస్తున్నప్పుడు పర్లేదులే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చన్నా మీరు ఆపుకోగలరు, మీరు గ్లూకోజ్ డైట్లో ఉన్నప్పుడు. అదే మీరు కీటోన్ డైట్లో ఉన్నప్పుడు మీరు అలా ఆపుకోవడం కుదరదు. మీరు సినిమాకి బయలుదేరదాం అనుకున్నప్పుడు మీరు ఇంటి దగ్గర పోసుకుని కనుక వెళ్ళకపోతే సినిమా హాల్కి వెళ్ళేలోపు మీరు నిగ్రహించుకోవడం కష్టం. అంత ప్రెషర్ చేస్తుంది కాబట్టి మీరు నిలవనీదు, తోసేస్తుంది కీటోన్ డైట్లో. కాబట్టి ఎక్కువగా వాటర్ పోతుంది. కాబట్టి శరీరంలో వాటర్ రిటైన్ అవ్వడం కోసం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో 4 లీటర్ల నీళ్లు తాగాలి, తాగి తీరాలి అని చెప్పిన ఒకే ఒక్క డైట్ మన డైట్. కాబట్టి మన దాంట్లో కిడ్నీలు 1000% రక్షణతో ఉంటాయి. కీటోన్ మెటబాలిజంలో మిగిలినందరూ ఈ పొరపాటు చేయబట్టి వాళ్ళకి కిడ్నీలు పోవటం కాకపోయినా క్రియాటిన్లు పెరిగి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మన డైట్లో ఆ పరిస్థితి లేదు. వాటర్ అందుకనే నేను ఎక్కువగా తీసుకోమని చెప్పేది. కాబట్టి ఈ డైట్ చేసే వాళ్ళందరూ కూడా 4 లీటర్ల వాటర్ని నేను తాగేటప్పుడు ఒకేసారి 4 లీటర్లు తాగి మధ్యాహ్నం కల్లా కోటింగ్ అయిపోయింది నా కోట అనిపించుకోకుండా, మొదటిసారి తాగేది మాత్రం పరగడపను తాగేది ఎక్కువ తీసుకుని మిగిలిన డే టైం తీసుకునేదంతా కొద్దిగా మీరు సిప్ చేసి వెళ్తే, ఇది జీవితంలో కూడా మీరు అలవాటు చేసుకోండి. నాలుగు డైట్ చేసేవాళ్ళు లేని కూడా ఈ విధానంలో 4 లీటర్లు మీరు తీసుకోగలిగితే మీరు ఏ మెటబాలిజం ఉన్నప్పటికీ కూడా మీ కిడ్నీలు అద్భుతంగా పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి ఈ విధానం అద్భుతంగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.